అధ్యక్షులు ఆదినారాయణ గారు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారం. అలాగే మీరు ఇప్పుడే తీర్మానాన్ని ఆమోదించినందుకు కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటీకరణ చేస్తామని నిర్ణయించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మొదట పోస్కో దక్షిణ కొరియా కంపెనీతో ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ఫెయిల్ అయింది. దాన్ని మా యాజిటేషన్ వల్లనే వాళ్ళు పారిపోయారు, మళ్ళా రాల. తర్వాత టాటాతో ఒక ఒప్పందం చేశారు, అది కూడా ఆగిపోయింది. తర్వాత జిందాల్తో ఒక అగ్రిమెంట్ చేశారు, అది కూడా ఇప్పుడు అది ఆర్సెలర్మిట్టలో ఎవరో ఒక ఎంఎన్సి కంపెనీకి ఇవ్వడానికి సిద్ధపడి ముందు దీన్ని ముక్కలు చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే మొత్తం పనులు ముందు ఫస్ట్ మన ప్లాంట్కి గంగవరం పోర్ట్ నుంచి రా మెటీరియల్ వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ రా మెటీరియల్ RMHP అంటారు, రా మెటీరియల్ హ్యాండింగ్ ప్లాంట్. దీని కోలు ఐరన్ ఓరు వస్తుంది. ఈ వచ్చేటువంటి బెల్ట్ దగ్గర నుంచి జరిగేటువంటి ప్రతి పని ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్నీ ఆఫీసర్ కూడా ఉండక్కర్లా, పర్మనెంట్ ఎంప్లాయీ ఉండక్కర్లా, కాంట్రాక్ట్ లేబర్ ఉండక్కర్లా, మొత్తం పనులన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. అంటే వీళ్ళంతా మొత్తం అందరినీ బయటకు పంపిస్తారు. అట్లా మొత్తం స్టీల్ ప్లాంట్ల అన్ని విభాగాలని కూడా ప్రైవేట్ చేయాలి అనేటువంటిది. అంటే మొత్తంగా స్ట్రాటజిక్ సేల్గా 100% చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పద్ధతిలో ఇది లేటెస్ట్. దీనికి గతానికి ఇప్పటికీ తేడా ఏమిటనంటే, గతం ఏ ప్రభుత్వం ఉన్నా లోపల వాళ్ళకి ఏదన్నా ఉండనివ్వండి, మా పోరాటాన్ని బలపరిచారు ఓపెన్గా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేము ప్యాకేజ్ ఇచ్చాం, ఇదే పరిష్కారం అవుతుంది అనే పేరుతోటి ఇప్పుడు జరిగేటువంటి యాజిటేషన్ మొత్తాన్ని అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎంప్లాయీస్ లేకుండా చేసి ఆ విధంగా ప్లాంట్లో యాజిటేషన్ లేకుండా, అట్లాగే బయట కూడా ఎటువంటి ఉద్యమం జరగకుండా టెంట్ కూడా కూల్చేశారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, అయినా కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. మళ్ళీ హైకోర్టుకి కంటెంప్ట్ మీద హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఇది గతానికి ఇప్పటికి మేజర్ తేడా ఏమిటనంటే, గతంలో పోరాటం జరిగేదాన్ని ఎవడు వ్యతిరేకించలే. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నేరుగా వ్యతిరేకిస్తూ దీన్ని అణచాలని లోపల ఇందాక రాజశేఖర్ చెప్పారు, ఎమర్జెన్సీ సిచ్యువేషను, సస్పెన్షన్లు, ఛార్జ్ షీట్లు కదలకుండా సోషల్ మీడియాలో కూడా వచ్చేది కూడా ప్రభుత్వం మీద మీరు విమర్శించకూడదని వెంటనే HODలు పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు. ఆ విధంగా ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని లోపల కల్పిస్తున్నారు. అందుకని ఈరోజు మన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. రాష్ట్ర ప్రజల యొక్క ఉద్యమంగా ఇది మారాలి. లోపల జరిగేటువంటి యాజిటేషన్ కాకుండా బయట కూడా జరగకపోతే ఈ ఉద్యమాన్ని ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు అంబసైకి నెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ గత 5 ఏళ్ల నుంచి కూడా చేస్తుంది. ఇప్పటికీ కూడా 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ కాల. సెయిల్లో ఉన్నటువంటి బిలాయ్, బొకారో, దుర్గాపూర్, ఊరికల 35% డిజిన్వెస్ట్మెంట్ అయింది. అందుకని మా పోరాటం వల్లనే ఆగింది. రాజకీయ నాయకులు ఏం చెప్పినా వాళ్ళ వల్ల ఏమీ ఆగలేదు, పోరాటం వల్ల ఆగింది. పోరాటం వల్లనే ఇది కాపాడబడుతుంది. అందుకని రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఉద్యమం ఉధృతం చేయాలని ఈ తీర్మానంలో పెట్టిన అన్ని అంశాలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ జరిగింది ఇక్కడే. ఇప్పుడు ప్రజా సంఘాలు, నెక్స్ట్ యూనివర్సిటీస్ అనుకోకుండా నాగార్జున సాగర్ వాళ్ళే ప్లాన్ చేసి యూనివర్సిటీలో పరిరక్షణ కోసం ఓ మీటింగ్ వేస్తా అన్నారు. దానికి మేము కూడా అటెండ్ అవుతాం. అట్లా ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి, అట్లా యూనివర్సిటీస్ అన్నింటిలో విద్యార్థుల్లో నుంచి తీసుకొని తర్వాత సంతకాలు, ఇది జాత, ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్. దానికి ముందు ప్రిపరేషన్ అనేటువంటిది సిద్ధం చేయడానికి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి విద్యార్థి యోజనలు, అట్లాగే మన ప్రజా సంఘాలన్నీ, అలాగే మనం టీచర్స్ని వాళ్ళని కూడా పిలిచాం, NGOs అందరినీ కూడా పిలిచాం. ఈసారి మరింత విస్తృతంగా జరిగేటట్టు ప్రయత్నం చేద్దాం. ఏదైనా మనం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా రాబోయే కాలంలో తోడ్పడాలని మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.